హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు చెప్తుంటానంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనల్ని మోటివేట్ చేసే ఎవరైనా కూడా మనం స్పెషల్గానే చూస్తూ ఉంటాము. గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా మాట్లాడుతూ మనందరికీ సలహాలు సూచనలు ఇస్తూ మనల్ని చాలా బాగా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ సౌమ్య రాజేష్. ఇంకా ఈ రోజున ఈ వీడియోస్లో ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తన మాటల్లో. హాయ్ సౌమ్యజీ. నమస్తే సువర్ణ గారు. నమస్తే సౌమ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సౌమ్యజీ, బేసిక్గా ప్రతి ఒక్కరికి మనీ చాలా ఇంపార్టెంట్, రైట్? Yes. చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనీ లేదు నిజంగా ఇంకొకటి అయితే జరగదు, నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళం. అవును. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనీని అట్రాక్ట్ చేయడానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయంట, అంటే 5 టిప్స్ ఉన్నాయంట, ఐ థింక్ సో. అవును. సో నాకు కావాలి, కెమెరామెన్కి కావాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనీ అయితే కంపల్సరీ నీడ్ అని చెప్పుకోవచ్చు. అవునండి. కొంతమంది అనేవాళ్ళు ఇంతకు ముందు మనుషులే ఇంపార్టెంట్, మనీ కాదు అని. సో నవేడేస్ మనం మనుషుల కంటే మనీతోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనీని అట్రాక్ట్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఆ 5 స్టెప్స్ ఏంటి చెప్పేస్తారా? సో ఎస్, మీరు అన్నట్టు మనీ లేదే మన రోజే గడవట్లేదు. Exactly. మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు యూజ్ చేసిన వస్తువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ విత్ మనీ. ఆ డబ్బు ఉంటేనే మీ దగ్గరికి అన్నీ వస్తాయి. సో ఈ మనీని మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే మనము రోజు ఈ 5 స్టెప్స్ ఫాలో చేస్తే అండి మన దగ్గర మనీ డబల్ అవుతూ ఉంటుంది. సో చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు, రైట్? సో కొంతమంది ఎక్స్పెషలీ అమ్మాయిలండి, ఎందుకు ఇట్లా జనరలైజ్ చేస్తున్నా అని కొంతమంది అనుకోవచ్చు, కానీ అమ్మాయిలకి ఇది చాలా ఎక్కువగా ఫీలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చేస్తున్నారా, లేదా ఇప్పుడు ఈ మంత్ అవసరమా నాకు, అరే నెక్స్ట్ మంత్ చూద్దాంలే, ఈ మంత్ నాకు పిల్లల స్కూల్ ఫీజు ఉంది, మా ఆయనకి ఇది ఉంది అది ఉంది, ఇలా థింక్ చేస్తారా, చెయ్యరా? అంటే నాకు తెలిసి ఒకప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే చేయట్లేదని అంటే ఇన్స్టెంట్ లా ఎలా అలవాటు పడిపోయాము. నెక్స్ట్ చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, అవే వస్తాయిలే అని రిస్కుల్లోకి వెళ్ళిపోయి మనీ ఖర్చు పెడుతున్న వాళ్ళు చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. రిస్కుల్లోకి వెళ్తున్నా కూడా యూ హ్యావ్ ఏ, అంటే మన మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో సరే చూద్దాం లేదైతే అది, కానీ ఒకలాంటి నెగ్లిజెన్స్. ఇంకొకటి, చాలా వరకు మనకు షాపింగ్ చేయాలంటే అంత తొందరగా చేయరండి, ఆలోచిస్తారు. అంటే వాళ్ళకు బట్టలు కొనుక్కోవాలని ఉంటుంది, లేదా వాళ్ళకి ఏదైనా కావాలని కొనుక్కోవాలని ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. సో మీరు ఎప్పుడైతే డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు, ఆడవాళ్ళే కాదు ఎవరైనా కూడా, మనము ఎక్కువగా నెగటివ్గా థింక్ చేస్తూ ఉంటాం. అంటే ఇది హోల్డ్ చెయ్యొచ్చా, మళ్ళీ తీసుకుందామా, నెక్స్ట్ మంత్ చూద్దామా, ఇలాంటి చేస్తున్నప్పుడు మన దగ్గర డబ్బు హ్యాపీగా ఉండదు. సో డబ్బు ఎప్పుడు కూడా మీరు ఖర్చు పెడుతున్నారు అంటే హ్యాపీగా, ఏ థాట్స్ లేకుండా స్పెండ్ చేయాలి. ఖర్చు పెట్టినందుకు నేను దీనివల్ల అందమైన డ్రెస్ కొనుక్కొని నేను అందంగా రెడీ అయ్యాను, ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి వైబ్రేషన్స్ ఇస్తే డబ్బు మన దగ్గర మల్టిప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ అండి, మీరున్నారు, మా ఇంటికి వచ్చారు, సడన్గా నేను మిమ్మల్ని డోర్ తీయగానే చూసి అరే ఏంటి ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఒక మాట చెప్పబెట్టకుండా నేను ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇంట్లోకి రావాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. డబ్బుకి మనం ఇలాంటి ఫీలింగ్స్ ఇస్తే డబ్బు కూడా మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. డబ్బు అనేది కూడా ఒక యూనివర్స్లో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మన భారతదేశంలో డబ్బుని లక్ష్మీదేవి అని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని పేపర్ లాగే చూస్తారు, ఒక కాగితం లాగా చూస్తారు. ఆ ఎనర్జీని అర్థం చేసుకోవట్లేదు. సో ఆ ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేయాలన్నా, మనీ మీ దగ్గర మల్టిప్లై అవ్వాలి అంటే, మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చాలా కృతజ్ఞతా భావంతోనే షాపింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, మొబైల్ కొనుక్కొని అమ్మో నేను ఈఎంఐలో కట్టాలి, ఐఫోన్ టెంప్ట్ అయి కొనేసుకున్నాను, బట్ నాకు ఇది బర్డెన్ అవుతుంది, ఇలాంటి ఫీలింగ్స్ మనం ఎప్పుడు కూడా డబ్బుకి ఇవ్వకూడదు. మీరు ఏది ఖర్చు పెట్టినా, 10 రూపీస్ అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, ఎప్పుడు ఖర్చు పెడుతున్నా థ్యాంక్ యూ మనీ, నీ వల్ల నేను ఐఫోన్ కొన్నాను, మంచిగా చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల నేను ఎంతో, ఫోన్లో యాప్స్ ఉంటాయి, ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో వాటికి కృతజ్ఞత భావం చెప్పామనుకోండి, మీ ఈఎంఐ కూడా ఏదో విధంగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డబ్బు ఏదో ఒక విధంగా వచ్చి మీరు ఆ ఈఎంఐని క్లియర్ చేసేస్తారు, మీరు కష్టపడరు. అదే మీరు తిట్టుకుంటూ ఈఎంఐలో నాకు ఇంకా తప్పదు అన్నట్లు మనం తీసుకున్నప్పుడు దూరం అవుతుంది డబ్బు అనేది. సో ఎప్పుడు కూడా సంతోషంగా, హ్యాపీగా ఖర్చు పెట్టండి. అండ్ ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతిసారి ఈ అఫర్మేషన్ చెప్పండి, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి 100 రెట్ల రూపంలో వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా లైఫ్లో నేను ఈ యొక్క అఫర్మేషన్ తెలుసుకున్నాక సువర్ణ గారు, నేను ప్రాక్టీస్ చేశాను,
లిటరలీ మీరు నమ్మరు, నేను ఈరోజు మార్నింగ్ 2000 పెట్టాను అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే నాకు 20,000 ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది. అఫర్మేషన్, ఆ వర్డ్స్కి అంత పవర్ ఉంది. సో ప్రతి ఒక్కరు మీరు షాపింగ్, స్టెప్ నెంబర్ 1 షాపింగ్ చేసేటప్పుడు హ్యాపీగా చేయాలి. అండ్ చేస్తున్న ప్రతిసారి తిరిగి నాకు 100 రెట్ల రూపంలో వస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. డబ్బుకి థ్యాంక్ యూ చెప్పండి. ఇది స్టెప్ నెంబర్ 1. ఇంకొకసారి స్టెప్ నెంబర్ 1 చెప్పండి. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మనం షాపింగ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూతో చెప్తూ, ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నప్పుడు మీ దగ్గరకు ఒక వస్తువు వస్తుంది, ఆ వస్తువు మీకు ఎన్నో రోజులు హెల్ప్ చేస్తుంది. ఆ కృతజ్ఞత భావం చూపించండి. చూపిస్తూ మీరు ఖర్చు పెడుతున్నప్పుడు, డబ్బులు ఇస్తున్నప్పుడు, నేను ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి తిరిగి 100 రెట్ల రూపంలో నాకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మనం చెప్తే మన మనీ డబుల్ అవుతూ ఉంటుంది. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి షాపింగ్ది మనం ఖర్చు పెట్టేటప్పుడు చెప్పాం. అలానే మన దగ్గరికి డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో ఒక రకంగా. అంటే డబ్బులు అంటే ఫిజికల్గా మనీ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎన్నోసార్లు జెప్టో, స్విగ్గీ యూస్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రూపంలో కూపన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పారా? ఎస్, అవి కూడా డబ్బులే కదండి, డిజిటల్ రూపంలో. సో మనకు డిజిటల్ రూపంలో వచ్చిన, ఫిజికల్ రూపంలో వచ్చిన, మన దగ్గరికి డబ్బు వస్తున్నప్పుడు కూడా మనము థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ కూపన్స్, నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు, నేను నిన్ను యూస్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. సో మీకు కూపన్స్ వచ్చినా, గిఫ్ట్లు వచ్చినా, మీకు ఏ విధంగా క్యాష్ బ్యాక్ వచ్చినా, ఏ విధంగా మీకు డబ్బులు అనేది వచ్చినా, మీకు శాలరీ వస్తుంటుంది, శాలరీలో మీకు డబ్బులు వచ్చినప్పుడు థ్యాంక్ యూ, నాకు మనీ వచ్చినందుకు నా లైఫ్లోకి, నా జీవితంలోకి అని మీరు థ్యాంక్ యూ మనీ అని చెప్పండి. మీకు డబ్బు వచ్చినప్పుడు డబ్బు అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్సే, కానీ మీ యొక్క మనీ ఎనర్జీ 3 monthsలో చాలా డబల్ అవుతుంది. సో మీకే తెలియదు ఆ మనీ ఎందుకు మీ దగ్గరకు వస్తుంది అని. ఎందుకంటే యు ఆర్ గివింగ్ థ్యాంక్ యూ. కృతజ్ఞతా భావం ఎప్పుడైతే దేనికైతే చేరుస్తారో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో, అది మీకు డబల్ అవుతూ ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 3, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మేనిఫెస్టేషన్ హీలింగ్. మనకు తెలుసో తెలియకో మనము చాలాసార్లు డబ్బుని బాధ పెట్టుంటాం, కోపడి ఉంటాము. మనకు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి మన లైఫ్లో. మన పేరెంట్స్ డబ్బు గురించి ఫీల్ అవుతున్నా, సఫర్ అవుతున్నా, మన చిన్నప్పటి నుంచి మనం ఎన్నోసార్లు డబ్బుని కోపగించుకుంటాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరు, అంటే మనకు దగ్గర డబ్బు నింటే బాగుండేది కదా, వీళ్ళతో మాటలు పడేదాన్ని కాదు కదా, మా అమ్మ నాన్నకు నేను హెల్ప్ఫుల్గా ఉండేది, రకరకాల సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. డబ్బుకి మనము కోపము లేదా బాధ అనేది ఇచ్చుంటాం. సో ఎవ్రీడే మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మీ చేతిలో డబ్బు పెట్టుకోండి. 100 అవ్వచ్చు, 10 రూపీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ చేతిలో డబ్బు పెట్టుకొని 11 times హోపోనోపోనో ప్రేయర్ చేయాలి. డియర్ మనీ, ఐ ఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. 11 సార్లు అండి. జస్ట్ మీకు 2 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఈ విధంగా మీరు ప్రతిరోజు మనీకి హోపోనోపోనో చేసినట్టయితే మీకున్న లోన్స్, ఈఎంఐస్, అప్పులు లేదా అన్స్టక్ మనీ, ఏదైనా లోన్ అప్రూవల్ రావాలన్నా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అన్నీ కూడా మీకు మోర్ మనీ రావడం స్టార్ట్ చేస్తుంది. ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4, సో మనీతో ప్రతిరోజు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనము. గాజు గ్లాస్ అయితే చాలా బెటర్ అని చెప్తాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఇది కూడా మార్నింగే చేయాలండి, నిద్ర లేచిన వెంటనే చేస్తే బెటరు. కుదరినప్పుడు మీరు డేలో ఎప్పుడైనా చేయొచ్చు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాని మీద ఒక నోట్ ఇట్లా పెట్టాలి, కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి అంతే. గ్లాస్ మీద మనము నోట్ పెట్టి దాన్ని పట్టుకొని ఆ వాటర్కి మనము మనీ అఫర్మేషన్స్ చెప్తాం. నేను మనీ యొక్క మ్యాగ్నెట్ని, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి 100 రెట్ల రూపంలో వస్తుంది. మనీని నేను ప్రేమిస్తున్నాను, నన్ను కూడా మనీ ప్రేమిస్తుంది. నాకు ఎక్స్పెక్టెడ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తుంది, డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, నేను మనీ యొక్క అయస్కాంతాన్ని. ఇలా మనం మనీ అఫర్మేషన్స్, మీ లైఫ్లో మీకు ఏం కావాలో, అంటే శాలరీ కావాలంటే శాలరీ అఫర్మేషన్ చెప్పుకోవచ్చు, ఇన్కమ్ పెరగాలంటే ఇన్కమ్ అఫర్మేషన్ చెప్పి ఆ వాటర్ని మీరు తాగండి. అండ్ మన బాడీలో 70% ఆఫ్ వాటర్ అయి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మనకు ఫ్లో అయినప్పుడు మన యొక్క బాడీ అంతా కూడా పాజిటివ్ వర్డ్స్తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనీ గురించి మనకు పాజిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. సో ఇది స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 5, ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మనము మనీ గురించి
థ్యాంక్ యూస్ రాయాలి, గ్రాటిట్యూడ్ రాయాలి. స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2 కూడా సేమే కదా మేడం అని మీరు అడగొచ్చు. అది ఎప్పుడు మనం అక్కడ థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తున్నాం, మన దగ్గరకు వస్తుందా, మన దగ్గర నుంచి వెళ్తున్నా మనం థ్యాంక్ యూ చెప్తున్నాం. కానీ ప్రతిరోజు మీరు తినే ఫుడ్, మీరు యూస్ చేస్తున్న మొబైల్, మీరు యూస్ చేస్తున్న ఏదైనా దానికి మనం థ్యాంక్ యూ చెప్తే ఇండైరెక్ట్గా మనీతోనే మనకు అవన్నీ వచ్చాయి. సో మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మనీకి థ్యాంక్స్ చెప్తూ పడుకున్నట్టయితే మీ యొక్క మనీ ఎనర్జీ అనేది ఫాస్ట్ అండ్ అవుతూ మీరు యాక్చువల్లీ లక్ష్మీదేవికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అలానే కుబేర దానికి కూడా అవుతారు. సో ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు మీరు 21 టైమ్స్ శ్రీం అనే బీజ మంత్రం ఉందండి లక్ష్మీదేవిది. ఇది మనము 21 టైమ్స్ శ్రీం శ్రీం అని జపించి పడుకున్నట్టయితే మనకు మనీతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అయిపోయి మనీకి ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.